Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాట్లాడినవాడు ఎక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను అనెను. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డల పాటల ద్వారా నేను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యములు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం నీ ప్రియబిడ్డలకు అర్థమయ్యే రీతిలో మీరే మాట్లాడి మహిమ పొందమని, మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చేయండి ప్రభువా. ఆత్మీయ వాతావరణం కలగజేయండి ప్రభువా. కనబడని చీకటాత్మలన్నిటినీ, సాతాను శక్తులన్నిటినీ ఈ స్థలము నుండి దూరపరచండి ప్రభువా. సర్వోన్నతిని శక్తి మాత్రమే ఇక్కడ ఉండునుగాక. పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే ఇక్కడ ఉండునుగాక. ప్రజలని నీ ఆత్మతో నింపండి ప్రభువా. నీ కృప దయచేయమని, వాక్యాన్ని గ్రహించే కృప ఇవ్వమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. ప్రజల మరి చాలా మంచి విషయాలు మనము ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మరి మనం చూస్తున్నాము. 3వ అధ్యాయము ఎండింగ్లోనే వధువు ఎత్తబడతా ఉన్నది. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే 92వ పేరా వైపుకి మనం తిరుగుచున్నాము. మరి పోయిన వారం, అంతకు ముందు వారం మనం చూసాము
మరి 92వ పేరా దాకా చూసుకుంటా వచ్చాం. 92 నుండి మనం చూద్దాం. మనము 2వ వచనము గుర్తు పెడదాం అంటున్నాడు. దేవుని చిత్తమైతే 3వ వచనము నుండి రేపు ఉదయం ప్రారంభిద్దామని చెప్తున్నాడు. మనము తలలు వంచుదాం. ఇక్కడ ప్రవక్త ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ రాత్రి సంఘములో ఎంతమంది వారికి తెలుసు, నా సహోదరుడా, నా సహోదరి, మీరు ఒక దినాన ఆజ్ఞాపించబడతారని. ఇక్కడ యోహాను 4వ అధ్యాయము 1వ వచనములో యోహాను ఆజ్ఞాపించబడ్డాడు. చివరండి ఎండింగు ఇక్కడ దగ్గరగా 3-4 పేరాలు ఉన్నాయి అంతే. జాగ్రత్తగా పట్టుకోండి. యోహాను ఇక్కడికి ఎక్కిరమ్ము అని ఆజ్ఞాపించబడ్డారా? మరి ఈ ఒకానొక దినాన, ఈ చివరి దినాలలో ఒకానొక దినమున ఆజ్ఞాపించబడతాం మనము కూడా. ఈ రాత్రి సంఘములో ఎంతమంది వారికి తెలుసు ఈ కార్యాల గురించి? ఏంటి ఆ కార్యాలు? నువ్వు ఆజ్ఞాపించబడతావు. ఏంటి? నా సహోదరుడా, నా సహోదరి. పురుషులతో మాట్లాడుతున్నాడు, స్త్రీలతో కూడా మాట్లాడుతున్నాడు. మీరు ఒక దినాన ఆజ్ఞాపించబడతారు. మీరు సిద్ధముగా ఉన్నా, సిద్ధముగా లేకుండా ఉన్నా. సిద్ధంగా ఉంటే ఎక్కడికి ఆజ్ఞాపించబడతారు? యోహాను ఎక్కడికైతే ఆజ్ఞాపించబడ్డాడో ఆ పరలోక స్థలానికి ఆజ్ఞాపించబడతారు. ఒకవేళ సిద్ధముగా లేరనుకో, ఎక్కడికి ఆజ్ఞాపించబడతారు? పరిశుద్ధాత్మను కలిగి లేరనుకో, భూమి మీద ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించారనుకో, దేవుడు వాక్యానికి లోబడలేదనుకో, విధేయులు కాలేదనుకో, వాళ్ళు ఆజ్ఞాపించబడతారా? వాళ్ళు ఆజ్ఞాపించబడతారు. ఎక్కడికి వెళ్ళటానికి? అదే ఈ పేరాలో చెప్తున్నాడు. వాళ్ళు ఎక్కడికి వెళతారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? 2 రకాల గుంపు భూమి మీద ఉన్నది. ఒకటి దేవుడు ఆజ్ఞను లోబడే గుంపు, దేవుని మాటకు విధేయుడయ్యే గుంపు, దేవుని వాక్యాన్ని లోబడి దాన్ని గౌరవించి ఆ వాక్యాన్ని చిత్తాన్ని జరిగించే గుంపు. ఇంకొకటి త్రోసేసే గుంపు, దేవుడు వాక్యాన్ని త్రోసేసే గుంపు. మీరు అది ఆది కాండము నుండి ఉంది. మీరు చూడు, హేబేలు కయ్యూను. ఒక ఆయన ఏం చేశాడు? లోబడ్డాడు, దాన్ని దేవుడి చిత్తాన్ని జరిగించాడు హేబేలు. ఇంకొక ఆయన ఏం చేశాడు? కయ్యూను తిరస్కరించాడు, త్రోసేశాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇద్దరు అక్కడి నుండి వస్తానే ఉన్నారు. ఈ 2 రకాల సంతానాలు భూమి మీద వస్తానే ఉన్నాయి. ఒకటి దేవుడి సంతానం, ఇంకొకటి సర్పము యొక్క సంతానం. 2 భూమి మీద ఉన్నాయి. దేవుని సంతానం ఏమిటంటే దేవుడి వాక్యానికి విధేయుడవుతుంది. నా గొర్రెలు నా స్వరము వినును. ఆయన గొర్రెలు ఆ వాక్యాన్ని వింటాయి. వింటమే కాదు, లోబడతాయి. ఆ వాక్యానికి తమ జీవితాలు అప్పగిస్తాయి. వాక్య ప్రకారంగా జీవితాలు కట్టుకుంటాయి. ఆయన గొర్రెలు కాని ఉన్నాయి. హల్లెలూయా. అవి లోబడవు, అవి విధేయులు కావు, అవి వాక్యాన్ని త్రోసేస్తాయి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా పట్టుకో. ఈ 2 గుంపులు ఉన్నాయి భూమి మీద. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు సిద్ధముగా ఉన్నా, సిద్ధముగా లేకుండా ఉన్నా. సిద్ధముగా ఉన్నా గాని, లేకుండా ఉన్నా గాని మీరు ఆజ్ఞాపించబడతారు. మీరు తయారైనా అవ్వకపోయినా, మీరు వాక్య ప్రకారంగా అలంకరించుకున్నా, వాక్య ప్రకారంగా అలంకరించుకోకపోయినా, ఈ భూమి మీద శాశ్వత కాలం ఉండవమ్మా. ఎవడు ఉండడు. ఏదో ఒక టైంలో వదిలిపెట్టగలగ తప్పదు. హల్లెలూయా. 2 ప్లేసులు ఉన్నాయి. ఇక్కడ మనం పరీక్షించబడటానికి వచ్చాం, ఇక్కడ మనము నటించటానికి వచ్చాం, ఇక్కడ పాత్రలు పోషించటానికి వచ్చాం. మనము దేవుడి పాత్ర పోషిస్తున్నామా, అపవాది పాత్ర పోషిస్తున్నామా? వాక్యానికి లోబడి బ్రతుకుతున్నామా, వాక్యాన్ని త్రోసేసి బతుకుతున్నామా? 2 ఉన్నాయి.
ఈ రెండిటిలో ఏదో ఒక పక్షాన్ని నువ్వు వహించాలి. వాక్యానికన్నా నీ జీవితం లోపరచాలి, లేదా వాక్యాన్ని త్రోసేసన్నా బతకాలి. ఈ వాక్యాన్ని త్రోసేసి బతికి నేను హ్యాపీగా బతికను అనుకోవాక, వాడు వెళ్ళే ప్లేస్ ఎక్కడో కూడా చూపిస్తాడు. ప్రజల్లో వాక్యానికి లోబడిన వ్యక్తి వెళ్ళే ప్లేసు, వాక్యానికి లోబడకుండా జీవించి వెళ్ళిన వాడి ప్లేసు, రెండు ఇక్కడ ఉన్నాయి ఈ పేరాలో. ప్రజల్లో అందుకే ఇక్కడ అన్నాడు, మీరు తయారైనా తయారు అవ్వకపోయినా, మీరు ఆత్మ సంబంధంగా వాక్య ప్రకారంగా అలంకరించుకున్నా, వాక్య ప్రకారంగా అలంకరించుకోకపోయినా, హల్లెలూయా, మీరు దేవుణ్ణి కలుసుకొనుటకు ఆజ్ఞాపించబడతారు. కంపల్సరిగా భూమి మీద ఉన్న ప్రతి మానవుడు దేవుణ్ణి కలుసుకోవటానికి ఆజ్ఞాపించబడతాడు. మీరు చెప్పండి, ధవళ సింహాసనం తీర్పు రోజు సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగిస్తుంది. మీరు ఒకసారి చూడండి, ప్రకటన 20 చదవండి అమ్మా, లేఖనం ప్రకటన గ్రంథం 20 ఏం జరుగుతుందో చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. అమ్మ తీసారా అమ్మ? 20వ అధ్యాయం 7వ వచనమునండి అమ్మ. ఇక్కడ 11 నుండి చూస్తారా? ఓకే. మరియు ధవళమైన మహాసింహాసనము, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారు అందరూ ఆ సింహాసనము ఎదుట ఎక్కడ నిలబడ్డారండి? మృతులైన వారందరూ నిలబడ్డారా? హల్లెలూయా. ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. ఎవరెవరు? గొప్పవారేమి కొద్దివారేమి అందరూ. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున, క్రియలు ఎలా తెలుసండి ఆయనకి? క్రియలు ఎలా తెలుసు ఆయనకి? క్రియలు అంటే ఏంటి? క్రియలంటే పనులు, మనం భూమి మీద జరిగించే పనులు. ఆయనకి ఎలా తెలుసాయి? హల్లెలూయా. ఏదో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురియో తెలుసు అనుకో, అందరి భూమి మీద పుట్టిన మొట్టమొదటి వ్యక్తి నుండి చివరి వ్యక్తి వరకు అందరి పనులు తెలుసా ఆయనకి? అందరి క్రియలు తెలుసా ఆయనకి? హల్లెలూయా. తమ క్రియల చొప్పున, తమ క్రియల చొప్పున, నీవు జరిగించిన క్రియల చొప్పున నీకు తీర్పు తీర్చబడుతుంది అంటున్నాడు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమున ఉన్న మృతులను, చూసారా, పాతాళములో వేయబడిన వారందరిని కూడా అప్పగిస్తా ఉన్నాడు. ఇప్పుడు నరకము వేరు, పాతాళము వేరు. పాతాళం అంటే చెరసాల. ఇప్పుడు దాకా చనిపోయిన వాళ్ళందరూ రెండు ప్లేసులకు వెళ్తారు. ఒక ప్లేసు పరదైసు, ఇంకొక ప్లేసు పాతాళం. పరదైసుకి వెళ్ళే ప్లేస్ ఎవరయ్యా అంటే పరిశుద్ధులు, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆయన ఆజ్ఞల అనుసారంగా నడుచుకున్న వాళ్ళు, దేవుడి యందు భయభక్తులు కలిగిన వారు, దేవుడు త్రోవల్లో నడిచేవారు పరదైసుకు, చనిపోయినా వాళ్ళు పరదైసుకు వెళ్తారు. రెండవది ఏంటి? పాతాళానికి. వీళ్ళెవరు వెళ్తారు? దేవుడు వాక్యంతో వాళ్ళకి పనిలే, లోబడాల్సిన అవసరంలే, దేవుడి చిత్తాన్ని జరిగించాల్సిన అవసరంలా,
వాళ్ళు తమ మనసుకు నచ్చినట్టుగా నడుస్తూ ఉంటారు. దేవుడు వాక్యాన్ని ధిక్కరించి త్రోసేసి జీవిస్తారు భూమి మీద. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పాతాళానికి వెళ్తారు. ఈ పాతాళానికి వెళ్ళినప్పుడు ఈ పాతాళంలో ఉన్న మృతులనందరినీ అప్పగించే ఒక టైం ఉంది. అదే ధవళ సింహాసనము తీర్పు. హల్లెలూయా. ఇది ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరినన్నా పొడిచాడనుకో కత్తి తీసుకొని, మరి ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? జైల్లో పెడతారు. చెరసాల అన్న జైల్లో పెడతారు. ఈ చెరసాల అన్న జైలే పాతాళం. ఎప్పుడు దాకా పెడతారు? ఆ వ్యక్తి కోర్టుకు తీసుకెళ్లి విచారణ జరగాలి. ఆ కోర్టే ధవళ సింహాసనం తీర్పు. ఇక్కడ విచారణ జరుగుతుంది. ఈ ధవళ సింహాసనం తీర్పు రోజు మొట్టమొదటి వ్యక్తి నుండి ఆఖరి వ్యక్తి దాకా కూడా భూమి మీద వాడు జరిగించిన కార్యాలన్నీ గ్రంథం ఉంటుంది. ప్రతి వాడి గ్రంథం ఉంటుంది. అర్థమవుతుందా? ఆ గ్రంథము ప్రకారముగా వాడు తీర్పు తీర్చబడతాడు. వాడు ఏ కార్యం జరిగించినా గ్రంథంలో రాయబడుతుంది. ప్రజల్లో మంచి చేసినా రాయబడుతుంది, చెడు చేసినా రాయబడుతుంది. నువ్వు ఏది చేసినా గ్రంథంలో రాయబడుతుంది. హల్లెలూయా. నీ ఇష్టానుసారంగా జీవించినవి కూడా రాయబడతాయి. దేవుడు చూడటం లేదు కానీ చీకటి గదిలో చేసిన కార్యాలు కూడా రాయబడతాయి. ప్రజల్లో అన్ని కార్యాలు రాయబడతాయి. అబద్ధమాడినవి కూడా రాయబడతాయి. తెలుసా? అందుకే ఇక్కడ అంటున్నాడు, మృతులు ఏమంటున్నాడమ్మా? సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించింది, మరణమును పాతాళ లోకము వాటి వశమున ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఇప్పుడు ఎంత ఇంపార్టెంటో చూడండి. జీవ గ్రంథమందు ఎవరి పేరైతే రాయబడలేదో వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు. ప్రజల్లో పట్టుకుంటున్నారా? ఇప్పుడు మీరు ఎంతమంది గ్రహిస్తున్నారు? ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు తయారైనా తయారవ్వకపోయినా మీరు దేవుణ్ణి కలుసుకొనుటకు ఆజ్ఞాపించబడతారు. ఆ బూర ధ్వనిస్తుంది. ఆ బూర శబ్దం చేస్తుంది. బూర ధ్వని వినబడుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ బూర ధ్వనిస్తుందో అలాగ జరిగినప్పుడు అది నీకు తీర్పుగా ఉంటుంది. ఏమంటున్నాడండి? ఆ బూర ఎప్పుడైతే ధ్వనిస్తుందో నువ్వు వాక్య ప్రకారంగా జీవించలేదనుకో, వాక్య ప్రకారముగా నువ్వు అలంకరించబడలేదనుకో, అది నీకు ఎలా ఉంటుంది? ఆ బూరధ్వని తీర్పుగా ఉంటుంది. హల్లెలూయా. చూస్తున్నారా అండి? అది నీకు తీర్పుగా ఉంటుంది. అక్కడ నీవు తిరిగి జీవించవేక. బహుశా 1000 సంవత్సరాలు ఈ శరీరంలో 50 సంవత్సరాలు ఉంటావో 60 సంవత్సరాలు ఉంటావో, కానీ ఇక్కడ బహుశా 1000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు అనలేదు, 1000 సంవత్సరాలు. అది కొన్ని 1000 సంవత్సరాలు అగ్నిగుండంలో కాల్తానే ఉంటావు. దేనికి అంత పెద్ద శిక్ష? ఆ నరకం అనేది మానవుల కొరకు చెయ్యబడాల. కానీ మానవుడు ఎలా వెళ్తున్నాడు నరకానికి? అపవాది మానవుడికి ఆశలు కొల్పించింది. దేవుని వాక్యానికి లోబడనీయకుండా చేపిస్తుంది. హల్లెలూయా. అపవాది 5 జ్ఞానేంద్రియాలని స్వాధీనం చేసుకుంటుంది. నీ మనసుకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, నీ యొక్క ఆత్మకు 5 ఉన్నాయి, నీ శరీరానికి 5 ఉన్నాయి. ఈ 10 జ్ఞానేంద్రియాలు కూడా అపవాది స్వాధీనం చేసుకొని నిన్ను ఏం చేస్తుంది? వాక్యము వినీయకుండా చేస్తుంది. ప్రజల్లో వాక్యానికి లోబడనీయకుండా చేస్తుంది.
ఎప్పుడైతే వాక్యానికి లోబడకుండా నువ్వు చేయబడుతున్నావో, నువ్వు ఆ అపవాదికి నువ్వు చోటిచ్చావు కాబట్టి, నీ జీవితంలో చోటిచ్చావు కాబట్టి, వాడి మాట, దేవుని మాట వినటానికి బదులుగా వాడి మాట నువ్వు విన్నావు కాబట్టి, వాడెళ్ళే ప్లేస్ ఏది? అపవాది వెళ్ళే ప్లేసు నరకం. వాడెళ్ళే ప్లేస్కి ఈ వ్యక్తిని కూడా పంపిస్తాడు. ప్రైజుల్లా సంగమా, మీరు పట్టుకుంటారనుకుంటున్నా ఈ మాటలు. అక్కడ నీవు జీవించవు, బహుశా 1000 సంవత్సరాలు నరకములోని సాతాను గోతులలో శ్రమలను అనుభవించుతావు. సాతాను యొక్క గోతుల్లో, మీకు ఇక్కడ లేదా డైమెన్షను, తెనాల్లో ఉన్నది ఏంటంటే పాతాళం. దాంట్లో 3 భాగాలు ఉన్నాయి. పాతాళంలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి నశించిన ఆత్మలు వెళ్ళే ప్లేస్, రెండోది పడిపోయిన దేవదూతలు ఉండే ప్లేస్, మూడవది సాతానుడు ఉండే ప్లేస్. 3 ప్లేస్లు ఉన్నాయి. పడిపోయిన దేవదూతలు రెండో ప్లేస్లో ఉంటున్నాయి. నశించిన ఆత్మలు, ఎవరైతే దేవుడు మాటను త్రోసేసి ఇష్టానుసారంగా జీవించారో వారందరూ కూడా నశించిన ఆత్మలు వెళ్ళే ప్లేస్ కూడా అక్కడే ఉన్నది. మొదటి భాగం ABC 3 ఉన్నాయి అన్నమాట. సిలో ఎవరుంటాడు? సాతానుడు ఉంటాడు. హల్లెలూయా. బిలో ఎవరుంటారు? పడిపోయిన దేవదూతలు ఉన్నాయి. మరి ఏలో ఎవరున్నారు? వాక్యాన్ని త్రోసేసిన వాళ్ళు ఉన్నారు. నశించిన ఆత్మలు ఉన్నాయి. ప్రజల పట్టుకుంటున్నారనుకుంటున్నా ఈ విషయాలు. హల్లెలూయా. లేక వారు నువ్వు గనక వాక్య ప్రకారంగా అలంకరించబడి పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటే, వారు నిన్ను పైనున్న మహిమకరమైన పరిశుద్ధులను కలుసుకొనుటకు ఆజ్ఞాపించుతారు. హల్లెలూయా. 2 ప్లేసులు నీ కళ్ళ ముందు పెట్టాడు. నిర్ణయం నీది. ఎంచుకోవలసిన నిర్ణయము నీదే. ఆ రోజు అవ్వ జీవవృక్షము ఉన్నది, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము ఉన్నది. ఏదో ఎంచుకోవలసిన నిర్ణయం అవ్వ ముందు ఎలాగున్నదో, ఈరోజు కూడా 2 మార్గాలు నీ ముందున్నాయి. ఈ 2 మార్గాల్లో ఏ మార్గాన్ని ఎంచుకుంటావో నీ ఇష్టం. నువ్వు ఎంచుకున్న దానిని బట్టి రేపొద్దున నీకు తీర్పు తీర్చబడతది. ఇక్కడ నువ్వు ఎంచుకొని నువ్వు నడిచిన జీవితాన్ని బట్టి నీకు తీర్పు అనేది ఉంటుందని మర్చిపోక అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ వస్తుంది, ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. దేవుడు పేతురు, యాకోబు, యోహానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. మీకు తెలుసా, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మరి ఇక్కడ నిలబడి ఉన్న వారిలో కొందరు దేవుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా వారితో చెప్పుతున్నాను అన్నాడు. మరి ఆ మాటను నిలబెట్టుకున్నాడా దేవుడు? దేవుడు ఆ మాటను ఎప్పుడు నిలబెట్టుకున్నాడు? క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్తగా పట్టుకోండి. మత్తయి 16:28 చూడమ్మా. 28ఏనా? ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను. ఎవరు అన్నారు ఆ మాట? యేసుక్రీస్తేనా? యేసుక్రీస్తేనా? ఇంకా ఆయన చనిపోలేదు, ఇంకా ఆయన పాతిపెట్టబడలేదు, ఇంకా ఆయన సమాధి చేయబడలేదు, ఇంకా ఆయన తిరిగి లెగవలేదు. హల్లెలూయా. ఆయనలో నుండి ఆయన భార్య ఇంకా తీయబడలేదు. కానీ అక్కడ యోహానుతో ఏమంటున్నాడు? పేతురు, యాకోబు, యోహానులు. కొందరు అంటే ఇలా ముగ్గురే, పేతురు, యాకోబు, యోహానులు. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు. ఆ మాటను ఎప్పుడు నిలబెట్టుకున్నాడు?
మొదటి రాకడలోనే నిలబెట్టుకున్నాడా? ఎప్పుడు నిలబెట్టుకున్నాడు ఆ మాటని? దేవుడు నిలబెట్టుకున్నాడు ఆ మాటని. ఇక్కడ చూడు, 93వ పేర ఏం రాశాడు ప్రవక్త? దేవుడు పేతురుకు, యాకోబుకు మరియు యోహానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఉన్న ప్రకారంగానే, అంటే నిలబెట్టుకొని ఉన్న ప్రకారంగానే అంటే అది ఫుల్ఫిల్డ్ అయిందా అవలేదా? నిలబెట్టుకున్నానని చెప్తున్నాడా లేదా? మరి ఆ మాట ఎప్పుడు నిలబెట్టుకున్నాడు ఆయన? మొదటి రాకడలోనా? రెండవ రాకడలోనా? పేతురు, యోహాను, యాకోబులు రెండో రాకడలో ఉన్నారా? అసలు ఎప్పుడు అదే రెవల్యూషన్ అంటే, అదే ప్రత్యక్షత అంటే. ప్రత్యక్షత లేకుండా నేను చదువుకుంటా వెళ్ళానయ్యా, నో. అది ఎప్పుడు నిలబెట్టుకున్నాడు? హల్లెలూయా. ఆ మాటని దేవుడు ఎప్పుడు నిలబెట్టుకున్నాడు అంటే ఎంతమంది చెప్తారు? చెయ్యొద్దని చెప్తానన్నాళ్ళు. క్వశ్చన్ అర్థమైందా? పోనీ ప్రశ్న అర్థమైందా? హల్లెలూయా. మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మరణము రుచి చూడరు అన్న మాటని దేవుడు ఎప్పుడు నిలబెట్టుకున్నాడు? ఎవరు చూస్తానన్నారు? అక్కడున్న వాళ్ళలో కొందరు. ఎవరా కొందరు? ఇక్కడ పేర్లు ఇచ్చాడు కదా 93లో. పేతురు, యాకోబు, యోహానులు. అవునా? ఇలా ముగ్గురు. అలా ముగ్గురికి ఏం చూపించబడాలి? రాజ్యముతో రావటం చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు భూమి మీదే ఉన్నప్పుడే చూపించాడా, లేదా వాళ్ళు చనిపోయిన తర్వాత చూపించాడా? పేతురు, యాకోబు, యోహానులు భూమి మీద ఉన్నప్పుడే, సజీవముగా ఉన్నప్పుడే మనుష్య కుమారుడు తన రాజ్యముతో రావటం వాళ్ళకి చూపించాడా? చూపిస్తే ఎన్ని రోజులకు చూపించాడు? ఆ మాట చెప్పి 6 రోజులైన తర్వాత 7వ రోజును చూపించాడు. ఎన్ని రోజులు? 6 రోజులైన తర్వాత. నెలలు కాదు, వారాలు కూడా కాదు, డేస్. 6 రోజులైన తర్వాత 7వ రోజులో మనుష్య కుమారుడు తన రాజ్యముతో రావటం ఎవరెవరికి చూపించాడు? పేతురుకి, యాకోబుకి, యోహానికి. అది నిలబెట్టుకున్నాడు. చూపిస్తానన్నాడు, చూయించాడు, మాటని నిలబెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మీరు చూడండి, యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయంలో పేతురు అంటాడు యోహాను గురించి, యేసుక్రీస్తు రొమ్మున ఆనుకున్న శిష్యుడైన యోహాను గురించి, ఇతని సంగతి ఏమగును అని అడిగినప్పుడు యేసు, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకిష్టమైతే. ఈ మాటను కూడా దేవుడు నిలబెట్టుకున్నాడా? ఇది ఎప్పుడు నిలబెట్టుకున్నాడు? ఈ మాటని ఎప్పుడు నిలబెట్టుకున్నాడు? ఎన్ని సంవత్సరాలకి నిలబెట్టుకున్నాడు? ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలైంది? ఎంతమంది చెప్తారు?
చెప్పండి. సుమారుగా చెప్పండి. ఎన్ని సంవత్సరాలకి నిలబెట్టుకున్నాడు? ఆ మాట నిలబెట్టుకున్నాడా? హల్లెలూయా. ఎప్పుడు జరుగుతున్న కార్యాలు అవి చెప్పండి. ఆ మాట ఎప్పుడు జరిగింది? సిలువ వేయబడిన ముందా, సిలువ వేయబడిన తర్వాత? సిలువ వేయబడిన తర్వాతే కదా. అంటే ప్రధాన దూత శబ్దము, దేవుని బూర మధ్యలో జరుగుతున్న సంఘటన కదది. ప్రధాన దూత శబ్దంలో ఏం జరిగింది? క్రీస్తునందు మృతులైన వారు లేపబడ్డారా? సమాధులు తెరవబడి క్రీస్తునందు మృతులైన వాళ్ళు లేపబడ్డారా? అదేనా ప్రధాన దూత శబ్దము? ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు భూమి మీద ఉన్నాడా? ఆ 40 రోజులు మినిస్ట్రీలో జరుగుతున్న విషయమేనది. అవునా? ఇప్పుడు చెప్పండి, ఈ కార్యము నేను వచ్చుట చూచు వరకు అంటే యేసుక్రీస్తు సిలువ వేయబడిన కాడ నుంచి, ఆరోహణమై వెళ్ళిన కాడ నుంచి, హల్లెలూయా, యోహాను పద్మాసు దీవిలో పరవశుడిగా వెళ్ళి ఆ కార్యాన్ని దేవుడు చూయించాడా? ఎప్పుడది? మన ప్రవక్త ప్రకటన గ్రంథాన్ని ఎప్పుడు రాశాడని చెప్పాడు యోహాను? సంవత్సరం చెప్పాడా? ఎప్పుడది? ఏ సంవత్సరం? క్రీస్తు శకం 95-96. అవునా? క్రీస్తు శకం 95-96. యేసు క్రీస్తు 30వ సంవత్సరంలో వెళ్ళాడు అనుకుందాం. 30 లేకపోతే 33లోనో వెళ్ళాడు అనుకున్నాం. అక్కడ నుండి 95-96 దగ్గరికి లెక్కేస్తే ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలకి తన మాట ఆ దినంలో ఫుల్ఫిల్ చేసుకున్నాడు, నెరవేర్పు చేశాడు. పట్టుకుంటున్నారా ఈ విషయాలు? అక్కడ ముగ్గురున్నప్పుడేమో 6 రోజులైన తర్వాత 7వ రోజే ఆ మాటని నెరవేర్పు చేసుకున్నాడు. యోహాను దగ్గరికి వచ్చేసేదలకే ఇక్కడ ఒక్కడే, యోహాను ఒక్కడే. అతడు నేను వచ్చు వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి అన్న మాటని ఎప్పుడు ఫుల్ఫిల్ చేసుకున్నాడంటే, హల్లెలూయా, ప్రభువు యొక్క రాకడని అతడు చూశాడు. యోహాను చూశాడు. ప్రకటన గ్రంథం అంతా చూశాడు. ఒక్క ప్రభు రాకడే కాదు, ధవళ సింహాసనం తీర్పు చూశాడు, కొత్త భూమి కొత్త ఆకాశం చూశాడు, అన్నీ చూశాడు ఆయన. హల్లెలూయా. అంతా చూపించబడింది ఆయనకి. ప్రకటన గ్రంథం నువ్వు చదివితే మొత్తము కూడా యోహానికి చూయించబడినది. 7 సంఘకాలాలు మొత్తం చూయించబడ్డాయి. మొదటి సంఘకాలం నుంచి 7వ సంఘకాలం వరకు ఏమేమి జరుగుతున్నాయో, సంఘకాలాల్లో దేవుడు ఎలాగా వ్యవహరిస్తున్నాడో అన్ని చూపించబడ్డాయి. 7 మహిమ గురించి కూడా చూపించబడింది. సంగమ పట్టుకుంటున్నారా? ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ చూద్దామా? దేవుడు పేతురు, యాకోబు, యోహానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రకారంగానే ఆయన ప్రేమించి ప్రత్యక్షతను బయలుపరిచిన యోహానుకు కూడా నిశ్చయముగా ఆయన తన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఫుల్ఫిల్ చేసుకున్నాడా? దేవుడు తన మాటను నిలబెట్టుకునే దేవుడు. అంతేకాదు, ఇంకొంచెం ముందుకెళ్తున్నాడు. సంగమా పట్టుకుంటున్నారా? ఇప్పుడు పేతురు, యాకోబు, యోహాన్ని మాత్రమే కాదు, ఓన్లీ ఆయన రొమ్మున అనుకున్న శిష్యుడైన యోహానికి మాత్రమే కాదు, ఇంకొంచెం ముందుకెళ్ళి ఆ ప్రకారమే సంఘకాలాల ద్వారా, సంఘకాలాల్లో దేవుడు వాగ్దానం చేశాడా? ఏదైనా మాటని నెరవేరుస్తానని వాగ్దానం చేశాడా? ఏం చేశాడో చెప్పండి. సంఘకాలాల్లో సంఘకాలాలలో ఏదైనా మాట వాగ్దానం చేశాడా?
ఏం వాగ్దానం చేశాడు చెప్పండి? చెప్పండి, పెద్దగా చెప్పండి. సంకాలాలు ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి? 7 సంకాలాలు ఉన్నాయి. 7 ఉన్నాయా? మరి సంఘకాలాల్లో దేవుడు ఏదైనా కానీ అక్కడ శిష్యులకి వాగ్దానం చేసినట్టుగా, యోహానికి వాగ్దానం చేసి ఆ మాటను నిలబెట్టుకున్నట్టుగా, శిష్యులకు వాగ్దానం చేసి నిలబెట్టుకున్నట్టుగా సంఘ కాలాల్లో కూడా దేవుడు ఏదైనా వాగ్దానం చేశాడా? వాగ్దానం చేసిన దానిని నిలబెట్టుకున్నాడా? ఏమి వాగ్దానం చేశాడు? అది ఎప్పుడు నిలబెట్టుకున్నాడు? ఇలా చదవలేదా పరిశుద్ధ గ్రంథాన్ని? ప్రైజ్లా మీరే చెప్పండి, మీరే చెప్పండి. వాగ్దానం అండి. ఎఫెసీ కాలపు వాగ్దానం ఏంటి? మరి జీవవృక్ష ఫలాలు భుజింపనిత్తును. స్వర్ణకాలపు వాగ్దానం ఏంటి? జీవి కిరీటాన్ని ఇస్తానన్నాడు. పెరుగుమా కాలానికి వాగ్దానం ఏంటి? మరుగైన మన్నాన్ని ఇస్తానన్నాడు. మరి ప్రతి కాలానికి వాగ్దానం ఉన్నదా లేదా? 7 సంఘకాలాల్లో ఉన్నదా లేదా? మరి ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్పు చేశాడా? ఎప్పుడు మరుగై ఉన్న మన్నా వచ్చింది? ఎప్పుడు జీవవృక్ష ఫలాలు వచ్చాయి? ఎప్పుడు జీవ కిరీటం ఇస్తున్నాడు? ఎప్పుడు తెల్లని వస్త్రాలు ఇస్తున్నాడు? ఎప్పుడు జనముల మీద అధికారాన్ని ఇస్తున్నాడు? ఎప్పుడు ఆ యొక్క ఆలయంలో ఒక స్తంభముగా చేస్తున్నాడు? ఎప్పుడు మరి మీరు చూస్తే సింహాసనాన్ని ఇస్తున్నాడు. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు. ఈ వాగ్దానాలు కావా? మరి వాగ్దానాలు నెరవేర్పు చేయటానికి మనుష్య కుమారుడిగా మొదటి రాకడలో వచ్చినప్పుడు ఏ వాగ్దానాలు అయితే ఆయన ఫుల్ఫిల్ చేశాడో అదే వాగ్దానాలు నెరవేర్పు చేయటానికి మరి చివరి కాలంలో బలిష్ఠుడైన దూతగా దిగొచ్చాడా? పట్టుకుంటున్నారో లేదో కొంచెం చూడండి. నిశ్చయముగా ఆయన నిలబెట్టుకొనెను. ఆ వాగ్దానాలు నిశ్చయముగా నిలబెట్టుకున్నాడా? ఎంతమందికి తెలుసండి దేవుడు వాగ్దానాలు నిలబెట్టుకునే దేవుడని? అబ్రహాముకు వాగ్దానం చేశాడు, అబ్రహాము భార్య అయిన శారాకి కుమారుడు కలుగుతాడని. మరి ఆ మాటను నిలబెట్టుకున్నాడా? దర్శించాడా? ఆ గుడారాన్ని దర్శించాడా? వారి అవిశ్వాసాన్ని తీసేశాడా? వాళ్ళ శరీరాలు మార్చాడా? హల్లెలూయా. ముసలి వారి నుండి యవ్వన వయసులోకి వెళ్ళారా వాళ్ళు? సృష్టిలో అసంభవమైన కార్యం అది. ఒక వ్యక్తి ముసలతనానికి వెళ్ళి తిరిగి మరలా యవ్వన వయసులోకి రావటం అనేది నీకు బైబిల్లో కనపడదు. ఉరుముల కింద ఉంది అది. అబ్రహాము శారాలు వృద్ధాప్యములో ఉన్నారు. వాళ్ళు బహుకాలం గడిచిన వృద్ధులని బైబిల్ చెప్తుంది. వాళ్ళు తిరిగి యవ్వన వయసులోకి వచ్చారు. యవ్వన వయసులోకి రాకపోతే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. గెరారు రాజు, గెరారు దేశాన్ని పరిపాలిస్తున్న అబీమెలెకు రాజు యవ్వనస్తుడు. ఎంతో మంది భార్యలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, అందమైన స్త్రీలు ఉన్నారు. శారాని ఎందుకు మోహించి ఆ రాత్రికాల సమయంలో అబీమెలెకు తన పడక దగ్గరికి శారాను పిలిపిస్తాడు? ఆమె శరీరం మార్చబడకపోతే ఆమె ముసలదనుకో పిలిపించుకుంటాడా? ఆమె ముసలామి కాదు, ఆమె యవ్వనస్తురాలు, చక్కని స్త్రీ. హల్లెలూయా. మరి అబీమెలెకు రాజు శారా చక్కనదని పిలిపించుకొని ఆమెతో వెళ్ళాలనుకుంటున్నప్పుడు దేవుడు అడ్డుపడతాడు. దేవుడు అడ్డుపడతాడు అక్కడ.
అబీమెలెకు రాజుకి దేవుడు అడ్డుపడతాడు. మీకు కావాలంటే ఆదికాండం 20వ అధ్యాయంలో ఉంటుంది, వెళ్ళి చదవండి. 20 నమ్మది 20 కదా, 20లో ఉంటుంది. వెళ్ళి ఇంటికి వెళ్ళినాక చదవండి ఆ విషయం. ఆదికాండం 20వ అధ్యాయంలో ఉంటాయి. హల్లెలూయా. ఏదైనా దేవుడు తన మాటను నిలబెట్టుకునే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ఈ చివరి దినాలలో వాగ్దానం చేసినట్లుగా ఆయన కడవరి వర్షాన్ని గురించి వాగ్దానం చేశారా? నెరవేర్చాడా? తిరిగి ఆయనలోని అదే ఆత్మను భూమి మీదకి నిశ్చయముగా పంపిస్తానని దేవుడు చెప్పాడా? పంపించాడా? అదే జీవం. మనిషి కుమారుడు సూచన, మెస్సియా సూచన ప్రత్యక్షపరిచాడా భూమి మీద? మొదటి రాకడలో ఎలా మెస్సియా సూచన ప్రత్యక్షపరచడం జరిగినదో, రెండవ రాకడలో కూడా మెస్సియా సూచన ప్రత్యక్షపరచబడినదా? నేను అడుగుచున్నాను, రాకడ జరగలేదనే వాళ్ళకి మెస్సియా సూచన ఎంతకి వాళ్ళు రాకడే జరగలేదన్న వాళ్ళకి మెస్సియా సూచన వాళ్ళకి ప్రత్యక్షపరచబడలేదని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు వాళ్ళు. రాకడ జరగలేదు అన్నవాళ్ళు మెస్సియా సూచనే జరగలేదు అంటున్నారు. వాళ్ళు మెస్సియా సూచనే జరగలేదు అన్నట్టుగా చెప్తున్నారు. జరిగిందా మెస్సియా సూచన? ఏంటి మెస్సియా సూచన? ఏంటో చెప్పలేరా? ఏంటి మెస్సియా సూచన? మొదటి రాకడలో మెస్సియా సూచన చెప్పండి. అబ్రహాం దగ్గర మెస్సియా సూచన చెప్పండి. రెండవ రాకడలో మెస్సియా సూచన చెప్పండి. హృదయ రహస్యాలు బయలుపరచుట. అబ్రహాం దగ్గర జరగలా కార్యం? శారా నవ్వనేలా అని చెప్పలా? హృదయ రహస్యాలు బయలుపరిచాడా? సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నీకు 5 పెనిమిటిలు ఉండేరి చెప్పలా? నతానియేలుతో పిలుపు నిన్ను పిలవక మునిపే అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశానని చెప్పలా? ఇదంతా ఏంటి? మెస్సియా చూసిన కాదా? సీమోను వాళ్ళ తండ్రి పేరు పేతురు, తండ్రి పేరు యోనా అని. సీమోను బర్ యోనా, నువ్వు యోనా కుమారుడు అని చెప్పలా? ప్రజల్లా ఈ అంటే ఏంది? మెస్సియా చూసిన. హల్లెలూయా. మరి రెండవ రాకడలో కూడా మెస్సియా చూసిన కనపరచబడినదా? మొదటి రాకడలో మెస్సియా చూసిన జరిగింది. మరి రెండవ రాకడలో రాకడే జరగలేదన్న వాళ్ళకి మెస్సియా సూచన జరగలేదని చెప్తుండోళ్ళు. వాళ్ళ పక్షాన మనం ఉందామా? ఇంపాసిబుల్, ఉండనే ఉండొద్దు. మెస్సియా సూచన జరిగినది. మన కాలం మీరు వర్తమానాలు చదివితే మన కాల ప్రవక్తల్లోకి ఆయన దిగొచ్చి మెస్సియా సూచన ప్రత్యక్షపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. సంగమై విషయాలు మీరు పట్టుకుంటున్నారా? అందుకే అంటున్నాడు, కడవరి వర్షము గురించి, తిరిగి ఆయనలోని అదే ఆత్మ భూమి మీదకి నిశ్చయముగా వచ్చుట గురించి, అదే ప్రకారం సాయంకాల సమయంలో, అస్తమయ సాయంకాల సమయంలో వెలుతురు వచ్చి అదే శక్తిని, అదే సూచనలు చూపించును. మొదటి రాకడలో ఏ వెలుగైతే ఉన్నదో సూర్యుడి వెలుగు, సాయంకాల సమయంలో కూడా అదే సూర్యుడి వెలుగు పడమర ఉన్న జనుల మీద ప్రకాశిస్తా ఉన్నది. తూర్పునున్న జనుల మీద ఏ సూర్యుడైతే ఉదయించాడో పశ్చిమాన ఉన్న జనుల మీద అదే సూర్యుడు ప్రకాశిస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం పశ్చిమాన ఉన్న జనులై ఉన్నాం. మరి మన మీద ఆ వెలుగు ప్రకాశించబడతా ఉన్నది. మనము ఆయనకు సాక్షులై ఉన్నాం. ఎంతమంది ఆయనకు సాక్షులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది మీ జీవితాలు పరిపూర్ణంగా ఆయనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. పరిశుద్ధాత్మకు సాక్షులుగా మరి మొదటి రాకడలో ఎలాగా ఉన్నారో పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఆ కాలపు వర్తమానం ఎరిగి వాళ్ళు సాక్షులుగా నిలబడ్డారో, అదే విధముగా ఈ సాయంకాలపు వెలుగుకి, ఈ కాలపు వర్తమానానికి సాక్షులుగా ఉండటానికి
దేవుడు కొంతమందిని అభిషేకించి భూమి మీద నిలబెట్టాడు. వారు దేవుడు వాక్యానికి సాక్షులుగా ఉన్నారు, కాలపు వర్తమానానికి సాక్షులుగా ఉన్నారు. అదే ప్రకారం ఆయన తన దినాల్లో ఏ విధముగా అన్నీ చేసి ఉన్నాడో అలాగ ఈ చివరి దినాన కూడా ఆయన తెరిచిన ద్వారమున దగ్గర తిరిగి అలాగే చేయును. మీకు తెలుసా తెరవబడిన ద్వారం ఉందని? మీరు చూడండి, ఫిలదెల్ఫియా సంఘకాలంలో తలుపు తెరవబడుతుంది, అక్కడ ద్వారం తెరవబడుతుంది. అక్కడ పరిశుద్ధాత్మ పెంతుకోస్తులోకి, ఫిలదెల్ఫియా సంఘకాలము పెంతుకోస్తులోకి వెళ్లే ముందుగా ఓవర్లాప్ టైంలో అక్కడ నీ ఎదుట ఒక ద్వారాన్ని తలుపు తెరిచి ఉంచి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. తూర్పు జనుల మీద ఏ పరిశుద్ధాత్మ అయితే కుమ్మరింపు జరిగి ఆ జనుల మధ్య ఆత్మ ఏ విధముగా పనిచేసినదో పశ్చిమాన ఉన్న జనుల మీద కూడా ఆత్మ అలాగ పనిచేసినది. హల్లెలూయా. సంగమా, పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను. ఈ సంగతులు మీరు గ్రహించుదురుగాక. పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగిన తర్వాత దేవుడు అక్కడ పౌలును పట్టుకున్నాడు. ప్రవక్త అయిన పౌలు వైపుకు తిరిగాడు, అన్ని జనులకు వెలుగుగా ఉండటానికి. 1906 సంవత్సరంలో పెంతెకోస్తు దినాన అజూజా స్ట్రీట్లో పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగిన తర్వాత వారు భాషలతో మాట్లాడుతూ ఆ పరిశుద్ధాత్మకు కొంతమంది సాక్షులుగా నిలబడ్డారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ ఎటువైపు తిరిగినదంటే ప్రవక్త, అన్ని జనులు ప్రవక్త అయిన విలియం మ్యారన్ బ్రన్హాం గారి వైపుకు తిరిగినది. ఎట్లాగా అగ్నిస్తంభం పౌలును కలుసుకున్నదో అదే విధముగా అగ్నిస్తంభం విలియం మ్యారన్ బ్రన్హాం గారిని కలుసుకున్నది. ఏ విధంగా ప్రవక్తని కలుసుకొని అన్యజనులు వెలుగుగా ఉంచాడో అదే విధముగా మన కాలములకి ప్రవక్తని కలుసుకొని అన్యజనులకు వెలుగుగా మన కాల ప్రవక్తను కూడా పెట్టాడు. మీరు చూస్తున్నారా? అందుకే పౌలు ఏది బోధించాడో దాన్నే నేను బోధించానన్నాడు ప్రవక్త. పౌలు క్రీస్తుకు ఒక ఖైదీ అయిన ప్రకారంగానే విలియం మ్యారన్ బ్రన్హాం గారు కూడా క్రీస్తుకు ఒక ఖైదీ అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పౌలు అగ్ని స్తంభాన్ని చూచిన ప్రకారముగా విలియం మ్యారన్ బ్రన్హాం గారు కూడా అగ్ని స్తంభాన్ని చూశాడు, అగ్ని స్తంభాన్ని కలుసుకున్నాడు. సంగమా, పట్టుకుంటున్నారు అనుకుంటున్న ఈ విషయాలు ఎంతమంది గ్రహిస్తున్నారు? హల్లెలూయా. మరి పౌలు మీరు చూచినట్లయితే ఆ పుస్తకాన్ని ఏదంటే 3 సంవత్సరాలు అరేబియాలోకి వెళ్ళి మొత్తము ధ్యానం చేసి పాత నిబంధనలోనున్న యెహోవాయే కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు అని ఆయన దృఢముగా సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? 63లో దిగొచ్చిన ఈ పుస్తకానికి ఒక సాక్షిగా నిలబడ్డాడు విలియం మ్యారన్ బ్రన్హాం గారు. ఆయన మాత్రమే కాదు, ఆయన వర్తమానాన్ని వెంబడిస్తున్న అనేకులు ఉన్నారు, వారందరూ కూడా సాక్షులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఉన్నది, ఇప్పుడు అది మనతో ఇక్కడ ఉన్నది. ఎంతమంది నమ్ముచున్నారు? అది మనతోనే ఉన్నదా? ఆ గ్రంథం ఆత్మ మనతోనే ఉన్నదా? ఆ దేవుడు విలియం మ్యారన్ బ్రన్హాం గారితో, విలియం మ్యారన్ బ్రన్హాం గారు అవతల గట్టుకెళ్ళారు కానీ, హల్లెలూయా, నిద్రించి అవతలకి వెళ్ళాడు కానీ ఆత్మ ఇంకా వదిలిపెట్టలేదు. హల్లెలూయా. ఆయన మీద పనిచేసిన అదే ఆత్మ మన మీద కూడా పనిచేస్తా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు అది మనతో ఇక్కడ ఉన్నది. పరిశుద్ధాత్మ అయిన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఏంటి పాస్టర్ గారు, పరిశుద్ధాత్మ అయినా అన్న యేసుక్రీస్తు అన్న ఒకటేనా? కుమారుడిగా యేసుక్రీస్తు, సంఘశాఖలు అన్నట్టు 3 దేవుళ్ళు లేరు. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 దేవుళ్ళు లేరు. పరిశుద్ధాత్మగా ఉన్న అదే దేవుడు యేసుక్రీస్తే. యేసుక్రీస్తే పరిశుద్ధాత్మగా ఉన్న దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు వేరు, యేసుక్రీస్తు వేరు కాదు. యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు కాదు. నేనే ఆయననని మీరు నమ్మకపోతే మీరు మీ పాపములో ఉండి చచ్చిపోతారని యేసయ్య అన్నాడు.
పరిశుద్ధాత్మైన దేవుడు యేసుక్రీస్తు ఒకటేనని నమ్మకపోతే ఈరోజు చాలా మంది చచ్చిపోతారు పాపములోనే ఉండి. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా? అందుకే ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధాత్మ అయిన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. మీకు ప్రసంగముగా ఉన్నది, అది బోధగా ఉన్నది. హల్లెలూయా. మీకు అది ఎలా ఉంది? ప్రసంగంగా ఉంది, అది బోధగా ఉన్నది. అది మీకు ఏది తప్పు ఏది ఒప్పు అని చూసి తెలుసుకొనుటకు ప్రయత్నము చేయుటకై ఉన్నది. హల్లెలూయా. ఆ తప్పు ఏదో ఒప్పు ఏదో మీరు చూడగలుగుతున్నారా? ఎంతమంది చూడగలుగుతున్నారు? భూమి మీద 2 రకాల ఆరాధనలు ఉన్నాయా? కయ్యూను ఆరాధన ఉన్నదా? హేబేల్ ఆరాధన ఉన్నదా? మరి మీరు చూడండి, ఏది తప్పో ఏది ఒప్పో అని చూసి తెలుసుకొనుటకు మీరు చూడాలి, తర్వాత తెలుసుకోవాలి. హల్లెలూయా. మరి ఎంతమంది చూశారు, ఎంతమంది తెలుసుకున్నారు? చూసారా? ఏది తప్పో ఏది ఒప్పో చూసారా? తెలుసుకున్నారా? హల్లెలూయా. సరైన ఆరాధన ఏదో, సరైన ఆరాధన కానిది ఏదో ఎరుగుతున్నారా? వెళ్ళిపోయి సంఘశాఖలో వెళ్ళి కూర్చున్నాం అనుకో, ఒక నామకార్థ సంఘంలో వెళ్ళి కూర్చున్నాం అనుకో, ఆ వ్యక్తికి ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకున్నట్ట? నేను అడిగిన ప్రశ్న అండి. ఒక నామకార్థ సంఘంలో, ఒక పెంతెకోస్తు సంఘానికి, ఒక బాప్టిస్ట్ సంఘానికి, ఒక లూథరన్ సంఘానికో వెళ్ళి నువ్వు కూర్చున్నావు ఆరాధన చేయడానికి. హల్లెలూయా. వాళ్ళతో కలిసి నువ్వు ఆరాధిస్తున్నావు అనుకుందాం. నీకు బయలుపాటు ఉన్నట్టా అని క్వశ్చన్ అడుగుతున్నా నేను. ఉన్నట్టేనా? పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడినది? పరిశుద్ధాత్మ ఇవ్వబడినదా? ఎందుకు ఇవ్వబడింది పరిశుద్ధాత్మ? అసలు పరిశుద్ధాత్మ చేసే పనేంటి? పరిశుద్ధాత్మ నిన్ను ఎక్కడి నుండి ఎక్కడికి నడిపిస్తుంది? ఎనపల్లా చెప్పండి. ఎక్కడ నుండి పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తుంది? అసత్యములో ఉన్న నిన్ను సత్యములోకి నడిపిస్తుంది. అవునా? సత్యములో ఉన్న వ్యక్తిని అసత్యములోకి తీసుకెళ్లేది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ సత్యములో ఉన్న వ్యక్తి అసత్యమైన దాంట్లో కలిసి జీవించేది పరిశుద్ధాత్మను ఎరిగినోడా? ఎంత క్లియర్గా చెప్తున్నాను, మీరు గ్రహిస్తారని. ఎందుకంటే మన సంఘం దెబ్బతింటానికి కారణం ఏమిటయ్యా అంటే ఎరగకపోవటమే. ఎరగకపోవటం, వాక్యము గురించిన బయలుపాటు లేకపోవటమే. మనుషుల అభిప్రాయాలతో వచ్చి కూర్చోవటం వల్ల ప్రయోజనం లేదు. వాక్యము గురించి వ్యక్తిగత బయలుపాటు ఉండాలి. వ్యక్తిగతంగా నీకు ప్రత్యక్షత ఉండాలి. రైతుల్లా, ఇక్కడ ఏది తప్పో ఏది ఒప్పో అని చూసి హల్లెలూయా తెలుసుకొనుటకు ప్రయత్నము చేయుటై ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ నీ మీద పనిచేసిందనుకో నువ్వు తెలుసుకుంటావు. పరిశుద్ధాత్మ నీ మీద పని చేయటం లేదనుకో నువ్వు తెలుసుకోలేవు. నిజం చెప్తున్నా. అది యేసయ్యనే కదా ఆరాధించేది, ఇది యేసయ్యనే కదా ఆరాధించేది. గుంపులో అనుకొని వెళ్తాం. తెలుసుకోలేవు. కానీ తెలుసుకోవాలంటే నీకేం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. కయ్యూను ఆరాధన ఏంటో, హేబేలు ఆరాధన ఏంటో, ఈ రెండిటి మధ్య తేడా ఉందా లేదా? రెండు ఒకటేనా?
తేడా ఉందా లేదా? లేదు పాస్టర్ గారు, రెండు ఒకటే అనేవాడికి నేను చేసేదేమి లేదు. ప్రజల్లా బైబిల్ క్లియర్గా చెప్తుంది, కయ్యూను ఆరాధన హేబేల్ ఆరాధన రెండు ఒకటి కాదు. ఎందుకంటే దేవుడు హేబేల్ ఆరాధన స్వీకరించాడు, కయ్యూను ఆరాధన త్రోసేశాడు. ఈ రెండు ఒకటేనని చెప్పేవాడికి నేనేం చెప్తాను? పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడినదంటే, ఏది కయ్యూను ఆరాధనో, ఏది హేబేల్ ఆరాధనో, ఏది తప్పో, ఏది ఒప్పో తెలుసుకొని ఆ తప్పులో నుండి ఒప్పులోకి రావటానికి, ఆ నామకార్థపు జీవితంలో నుండి, నిలువెచ్చని జీవితంలో నుండి బయటికి రావటానికి పరిశుద్ధాత్మ సంచకరువుగా ఇవ్వబడినది. ఇప్పుడు ఆత్మ లేకపోతే ఈ గ్రహించలేం. పరిశుద్ధాత్మ లేకపోతే ఈ సంగతులు ఏం గ్రహించ. సంఘానికి వెళ్ళాను పాస్టర్ గారు, నేను కానుకలు ఇచ్చాను, దశంభాగాలు ఇచ్చాను, నన్ను జ్ఞాపకం చేసుకోవా నీ రాజ్యంలో, చేసుకోడు. హల్లెలూయా. మందిరాలు కట్టించినా చేసుకోడు. నిజం చెప్తున్నా. హల్లెలూయా. నీకు పరిశుద్ధాత్మ లేకపోతే వాడు నా వాడు కాడు అని యేసయ్య అన్నాడు. ఆత్మ లేనివాడు, ఆత్మ అనేదానికి ప్రతి మానవుడికి ఉండిద్ది, దాని గురించి కదా ఆయన అంటుంది. జంతువులకు ఆత్మ లేదు, మనుషులకు ఆత్మ ఉంది కదా, అందరికి ఆత్మ ఉంది కదా, ఆత్మ కలిగిన మానవులందరూ ఆయన వారు అనుకోవాక. అది కాదు. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కాడు. అది యేసయ్య చెప్తుంది. నీకు పరిశుద్ధాత్మ ఉన్నదనుకో, రుజువేంటి? నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు అనడానికి రుజువేంటి? నిన్ను నులివెచ్చని స్థితి నుండి, నామకార్థపు స్థితి నుండి ఆ గడియకి ఇవ్వబడిన వర్తమానపు వెలుగు ఏమిటో నీకు తెలియజెప్తుంది. అక్కడ నుండి నిన్ను లేపి సత్యము దగ్గరికి, సర్వసత్యము దగ్గరికి తీసుకొని వస్తుంది. ప్రజల అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? మీరే చూడండి. నా మాటలు, ప్రవక్త చెప్పిన మాటలే చివర ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. పరిశుద్ధాత్మ అయిన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. మీకు ప్రసంగముగా అది ఉన్నది. అది ఎలాగుంది? మీకు ప్రసంగంగా లేక బోధగా ఉంది. అది మీకు ఏది తప్పో మరియు ఏది ఒప్పో అని చూసి తెలుసుకొనుటకు ప్రయత్నము చేయుటై ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ తనంతట తాను మానవ పెదాల ద్వారా పలుకుచుండెను. మానవుల పెదాల ద్వారా పరిశుద్ధాత్మ పలుకుతూ ఉన్నది. సంగమా పట్టుకుంటున్నారా? ప్రవక్త విలియం మ్యారన్ బ్రనహం గారు పెదాల ద్వారా పరిశుద్ధాత్మ పలకబడినదా? ఏర్పాటులో ఉన్న, ఎన్నికలో ఉన్న ఆ వ్యక్తుల ద్వారా పరిశుద్ధాత్మ మానవుని పదాల ద్వారా పలకబడుతుందా? హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఏది తప్పో ఏది ఒప్పో అని చూసి తెలుసుకొనుటకు. చూసి తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మ మనకి సంచకరువుగా ఇవ్వబడింది. ఒక వ్యక్తి సంఘశాఖలోకి వెళ్ళి ఎలా కూర్చోగలడండి? సత్యం ఎరిగినాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అని బోధిస్తున్న ఒక సంఘానికి వెళ్ళి ఎలా కూర్చొని ఆరాధించగలడండి ఒక వ్యక్తి? పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఎలా ఒక వ్యక్తి సంఘశాఖల ఆరాధనలో పాల్గొగలడండి? హల్లెలూయా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, తప్పైంది ఏదో నీకు తెలిసిందనుకో, తప్పు చేస్తావా?
తప్పైందేదో పలానా కార్యం తప్పని నీకు తెలిసిందనుకో, ఆ తప్పు మళ్ళీ చేయడానికి ఇష్టపడతావా? ఇష్టపడవు. ఎందుకంటే దానిని గురించి పరిశుద్ధాత్మ నీకు బోధించింది కాబట్టి, అది తప్పని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఇక దాని వైపుకు నువ్వు వెళ్ళవు. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ దాని గురించి నీకు బోధించలేదనుకో, నువ్వేం చేస్తావు? ఆ తప్పైన దానిలోకే వెళ్ళిపోతావు. ఆ తప్పైన దాంట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యక్తి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడని ఎలా చెప్తావు? నువ్వు చెప్పగలవా? ఆ వ్యక్తికి ఈ దేవుడు వాక్యపు వెలుగును గూర్చి తెలియజెప్పాడని ఎలా చెప్పగలవు నువ్వు? వాక్యపు వెలుగు గురించి అతడు తెలియజెప్పబడినట్టయితే అతడు చీకటిలోకి వెళ్ళటానికి ఇష్టపడేవాడే కాదు. ఆ తప్పైన కార్యాల వైపుకి వెళ్ళటానికి ఇష్టపడేవాడే కాడు. ప్రజల్లా నా మాటలు మీరు పట్టుకుంటున్నారనుకుంటా. 2 రకాల బోధలు ఉన్నాయి అక్కడ. ఏది తప్పో ఏది ఒప్పో అన్న కాడ 2 రకాల బోధలు ఉన్నాయి. భూమి మీద 2 ఆరాధనలు ఉన్నాయి. హల్లెలూయా. అంతా ఒకటే అనుకుంటే నువ్వు నశింపైపోతావు. నీకు ప్రత్యక్షత కావాలి, రెవల్యూషన్ కావాలి. అబ్రహామును ఏ దేవుడైతే బబులోను నుండి బయటికి పిలిచాడో అదే యేసు, అదే దేవుడు, అదే యెహోవా ఈ రోజు మర్మమైన బబులోనైన సంఘ శాఖల నుండి ఒక వ్యక్తిని ఆ తప్పైన ఆరాధనలో నుండి బయటికి పిలుస్తున్నాడు. వాళ్ళు మిట్ట మధ్యాహ్నం రొట్టె విరుస్తారు. బైబిల్లో ఎక్కడైనా ఉన్నదా? మరి అది తప్పైన ఆరాధన కాదా? మరి దాన్ని ఎలా ప్రేమిస్తావు? ప్రజల్లా సంగమా పట్టుకుంటున్నారనుకుంటా. ఏది తప్పో ఏది ఒప్పో అని చూసి తెలుసుకొనుటకు ప్రయత్నము చేయుటై ఉన్నది. పరిశుద్ధాత్మ నువ్వు చూసి తెలుసుకొని ఆ ఒప్పైన దాని వైపుకి నడిపించేది. పరిశుద్ధాత్మ తప్పులోకి నడిపిదండి, పాపంలోకి తీసుకెళ్లదు. వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న దాని వైపుకి తీసుకెళ్లదు. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ వాక్యము వైపుకే నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ తనంతట తానుగా మానవ పెదాల ద్వారా పలుకుచుండెను, మానవుల మధ్యలో క్రియ చేయుచున్నాడు, కరుణ మరియు కృప చూపించుటకు ప్రయత్నము చేయుచున్నాడు. ఎవరైనా ఈ వెలుగు వైపుకు తిరిగి ఆ మతశాఖ కట్ల నుండి బయటికి వస్తారేమోనని ఆయన కరుణ చూపిస్తా, కృప చూపిస్తా ఉన్నాడు. అది కృప? అవును, కృపే. పాపపు ఊబిలో నుండి ఒక వ్యక్తిని బయటికి తీసుకురావటం కృప కాదా? మరణంలో నుండి జీవంలోనికి తీసుకొని రావటం కృప కాదా? ఏ మంచి ఉన్నదని, ఏ మంచి లేని మనలని ఆయన తన ఆత్మ ద్వారాగా అక్కడ నుండి లేవనెత్తి సత్యంలోకి తీసుకొని రావటం కృప కాదా? ఈ వాక్యపు వెలుగు వైపుకు తిప్పటం కృప కాదా? వాక్యపు వెలుగును గూర్చి బయలుపాటు ఇవ్వటం కృప కాదా? ఇదే కృప. కృప అంటే నీకు బిల్డింగ్ ఇవ్వటం కాదు, కృప అంటే నీకు ఒక భవంతి ఇవ్వటం కాదు, ఒక కారు ఇవ్వటం కాదు, ఈ లోకంలో వెండి బంగారాలు ఇవ్వటం కాదు. కృప అంటే క్రీస్తుని తనను తానుగా నీకు తెలియపరుచుకోవటం, క్రీస్తును గురించిన ప్రత్యక్షత నీకు తెలియటం. యోహానికి తెలిసిందా? క్రీస్తును గురించిన ప్రత్యక్షత అంతా యోహానికి దేవుడు తెలిపాడా? తెలియజేశాడా? అదే కృప. అదే కృప. ఈరోజు దానికోసమే మనం తపన పడుతుంది. ప్రజల్లో ఆ కృప లేనిదే మనము ఎత్తబాటులోకి వెళ్ళలేం. ఆ కృప లేనిదే సత్యంలో నడవలేం. ఆ కృప లేనిదే మనం జీవించలేం. మనల్ని బ్రతికించింది కృప, రక్షించింది కృప, ప్రాణం పెట్టింది కృప, మన అపవిత్రమైన జీవితాన్ని కడిగింది కృప. ఏమివ్వగలం ఆ కృపకి? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించిన